గుంటూరు ఆరగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మహాగణపతి లక్ష్మీ గణపతి అలంకారంతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. వాసవి యూత్ సభ్యులు 1,50,00,000 రూపాయలతో అభయ గణపతిని శోభయమానంగా అలంకరించారు. లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనమ నరేంద్ర, టీడీపీ కార్పొరేటర్ బాబు, వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. 10 రోజుల పాటు అభయ గణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవం ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో వాసవి యూత్ కార్యదర్శి పువ్వాడ నాగ వెంకట నారాయణ, కోశాధికారి శ్యామ్ సుందర్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రాము, టీడీపీ నాయకులు కొనకల్ల సత్యనారాయణ, త్రిపులెక్స్ మినపగుండ్లు అధినేత బుజ్జి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ గణేష్ చతుర్దశి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి కరోనా సమయం తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని మనం విఘ్నరాజును పూజ చేసుకుంటుంటాము. మరి అలాంటి సందర్భంలో ఈ సంవత్సరం ఇక్కడ 1,51,00,000 రూపాయలతో గణేష్ మహారాజుని అలంకరించడం మనందరం కూడా చూస్తున్నాము. మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళైన వాసవి యూత్ ఉత్సవ కమిటీ అయిన నాగేశ్వరరావు గారు, నారాయణ గారు, శ్యామ్ గారు, అలానే రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్క వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనో కాదు, ఇది అందరి సమిష్టి కృషితోనే ఈ యొక్క 1,51,00,000 రూపాయలని మరి అందరూ సేకరించి కొత్త నోట్లను తీసుకొచ్చి మరి గణేష్ మహారాజ్ని అలంకరించుకోవడం, దీనికి ఈ యొక్క వీధిలోనే కాదు గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు. మరి రానున్న 5 సంవత్సరాలు కానీ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఆంధ్రదేశం అభివృద్ధి చెందుతున్న పాటు సస్యశ్యామలంగా పంటలు పండుతాయని, వ్యాపారాలు కూడా బాగుంటాయని కూడా మేము ఈ వినాయకునికి కోరుకుంటున్నాం. గుంటూరు నగరం ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో 26వ సంవత్సర గణేష్ ఉత్సవ వేడుకలను అధ్యక్షులు తూనుగొండ నాగేశ్వరరావు గారు, అట్లాగే కార్యదర్శి మన పువ్వాడ నారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వారు 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను చేస్తా ప్రజలకు రకరకాల గణేష్కి అలంకారాలు చేస్తా కూడా వినూత్నంగా ఈ రోజును చూస్తూ ఉంటే మనం 1,50,00,000 రూపాయల కొత్త నోట్లతో గణేష్ మహారాజ్కి అలంకారం చేశారు. అది చాలా అత్యంత వైభవంగా సుందరంగా ఉంది. మనం కోరుకునేది కూడా ఒకటే, ఈ గణేష్ నాథునికి రాష్ట్రంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గణేష్ మహారాజ్కి అందరూ కూడా పూజలు చేసుకుంటూ వారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ పత్రికాముఖంగా వారందరినీ కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి. 26వ సంవత్సరం గణపతి నవరాత్రాలు ఈరోజు శుక్రవారం ధన గణపతిగా అలంకారం చేసుకోవడం జరిగింది. ఈ రూపాయి నుంచి 500 రూపాయల దాకా కాయ నుంచి రూపాయి కాయ నుంచి 20 రూపాయల కాయిన్ దాకా అలంకారం చేసుకోవడం జరిగింది. అలానే రేపు వన గణపతి అలంకారం, ఎల్లుండి ఆదివారం చాక్ గణపతి అలంకారం, సోమవారం ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకం, వసంతోత్సవం, 10,000 మందికి అన్నప్రసాద వితరణ భారీ ఏర్పాటు జరుగుతున్నవి. అలానే 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి స్వామివారిని 11 రకాల మంగళ వాయిద్యాలతో స్వామివారిని నిమజ్జన కార్యక్రమాలు వేడుకలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ మా మెంబర్ సహకార బజారు వ్యాపార వర్తక సంఘాలతో, అదిగాక ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజల వద్దకు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి మరీ ధన్యవాదాలు తెలుపు.